ఓ వృద్ధ రైతు విద్యుత్ మీటర్ ఇప్పించండంటూ అధికారులను అభ్యర్థిస్తున్న విధానం వ్యవసాయంపై రైతులకు ఉన్న ప్రేమను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లక్ష్మీపురం గ్రామంలో 90 ఏళ్ల వృద్ధ రైతు ఉప్పాడ సూర్యనారాయణ ఆరోగ్యం బాగాలేక పొలం పనులు మానేశారు. ఆ తర్వాత పలాస జాతీయ రహదారి పక్కనున్న ఆయన 2.5 ఎకరాల పొలంలో కేబుల్ చోరీకి గురైంది. విద్యుత్ శాఖ సిబ్బంది మీటర్ తొలగించి తీసుకెళ్లిపోయారు. ఇప్పుడు కోలుకున్న ఆ రైతు ఆరోగ్యంగా ఉన్నాను, మీటర్ ఇప్పించండి, వ్యవసాయం చేసుకుంటానంటూ అధికారులను ఆశ్రయించారు. 90 ఏళ్ల వయసులో కూడా వ్యవసాయం చేస్తాననటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలో ఇసుక మాఫియా ఆగడాలు హద్దులు దాటుతున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పేరుతో ఇసుకకు పెరిగిన డిమాండ్ను అవకాశంగా మలుచుకున్న కేటుగాళ్లు లింగమారిగూడెం, నందనం, ఆకేరు వాగు పరివాహక ప్రాంతాల్లో అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్నారు. పచ్చని పంట పొలాల్లో మట్టిని తోడి దానిని శుభ్రం చేసి విక్రయిస్తూ లక్షల రూపాయలు అక్రమ వ్యాపారం సాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ తవ్వకాల వల్ల వందలాది ఎకరాల పచ్చని పంట భూములు పనికి రాకుండా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ దందా కొనసాగుతుందని గ్రామస్తులు, రైతులు ఆరోపిస్తున్నారు.